ఇటాచిని చూసి అందరూ షాక్ అవుతారు. అప్పుడు సాకురా, ఇది ఇటాచి ఉచిహా, ఓల్డ్ లేడీ ఇటాచినా, తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశాడు కుర్రాడు, ఇది అతనేనా? అప్పుడు ఇటాచి వాళ్ళని చూసి చాలా కాలమైంది కకాషి అండ్ నరుటో అని అంటాడు. అప్పుడు సాకురా, సాస్కేకి ఉన్న షారింగన్ లానే ఉంది, నరుటోని సాస్కేని చాలా సఫర్ చేశాడు వీడు. అప్పుడు నరుటో, యూ బాస్టర్డ్, గారాన్ని తీసుకెళ్తారా, మీ అందరినీ కట్టిపడేస్తా. కకాషి ఇలా అంటాడు. అందరూ వినండి, తన కంట్లోకి ఎవరు చూడకండి, అది ప్రమాదం. అది విని సాకురా, మనమేం చేయాలి మరి? అప్పుడు కకాషికి గాయ చెప్పింది గుర్తుకొస్తుంది. కకాషి వాళ్ళతో తన కాళ్ళు బాడీ మూమెంట్స్తో కదలికలు కనుక్కోండి. ఇటాచి తన హైస్తో గెంజుటు చేస్తాడు. అది ఒక విజన్ టైప్ చూస్తూ కంట్లోకి చూడకపోతే మనకేం కాదు. సాకురా, అది చాలా డిఫికల్ట్ అని అంటుంది. ఓల్డ్ లేడీ ఇలా అంటుంది, హా ఉచిహా క్లాన్, చాలా కాలం అవుతుంది షారింగన్తో ఫైట్ చేసి, చాలా టాక్టిక్స్ ఉన్నాయి ఈ ఐస్తో ఫైట్ చేయడానికి. నరుటో, మనం ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు ఓల్డ్ లేడీ, 1 vs 1 అయితే మనం ఓడిపోతాం. 1 vs 2లో ఒకడు గెంజిట్టులో పడతాడు, ఇంకొకడు వెనక నుండి అటాక్ చేయాలి. కానీ అది ఇంపాసిబుల్. అటాక్ చేయడానికి బదులు గెంజిట్టు నుంచి కాపాడచ్చు. మల్టిపుల్ పర్సన్స్ ఉంటే ఒకరు డైవర్ట్ చేసి ఇంకొకరు షారింగన్ బ్లైండ్ స్పాట్ నుంచి అటాక్ చేయాలి. అది విని నరుటో, ముసలిది యూస్ఫులే అని అంటాడు. అప్పుడు కకాషి, అది నార్మల్ గెంజూస్టుకు పనిచేస్తుంది, కానీ ఇప్పుడు మనకు ఎక్కువ ట్రబుల్ ఉంటుంది. అది విని ఓల్డ్ లేడీ, ఏం చెప్పాలనుకుంటున్నావు అని కకాషిని అడుగుతుంది. అప్పుడు కకాషి, అతను యూజ్ చేసేది షారింగన్ కంటే గొప్పది, మంగేక్యూ షారింగన్. ఈ జుస్టులో చిక్కితే చాలా ఎఫెక్ట్ ఉంటుంది, దేర్ ఇస్ నో క్యాన్సలింగ్ ఆఫ్. అప్పుడు ఓల్డ్ లేడీ, ఇతను మనకు చాలా ట్రబుల్ ఇచ్చేలా ఉన్నాడు. అప్పుడు ఇటాచి, కకాషి, నువ్వు నాతో ఒక్కసారి మాత్రమే పోరాడావు, సుకునోమికి ఎఫెక్ట్ అయి చాలా నేర్చుకున్నావు. అప్పుడు కకాషి, అంతేకాదు ఆ జుట్టు వాడడం వల్ల నువ్వు వీక్ అవుతావు, చాలా చక్ర అవసరం అవుతుంది, నీ ఐస్కి రిస్క్ కూడా కదా ఇటాచి. అప్పుడు ఇటాచి, నాతో ఫైట్ చేసి చాలా అనలైజ్ చేసావు. అప్పుడు కకాషి షారింగాన్ని ఓపెన్ చేస్తాడు. నీ ఐస్ సైట్ ఎంతవరకు తగ్గింది అని అంటాడు. ఇటాచి అయితే కకాషి పైన గెంజుటు వాడతాడు, కానీ అది పనిచేయదు. అప్పుడు ఇటాచి, కకాషి, ఇట్స్ ఇంపాసిబుల్ యూ అని అంటాడు. అప్పుడు కకాషి, లాస్ట్ టైం నేను ప్రిపేర్ అవ్వలేదు, కానీ ఈసారి అలా ఉండదు, లాస్ట్ టైం లాగానైతే అస్సలు ఉండదు. అప్పుడు నరుటో, నేను కూడా అప్పటిలా ఉన్నాను అనుకుంటే నువ్వు చాలా మిస్టేక్ చేసిన వాడు అవుతావు. అది విని కకాషి, నరుటో, నేను చూసుకుంటాను. అప్పుడు నరుటో, నేను ఫైట్లోకి రాకపోతే టీం వర్క్ ఎలా అని అంటాడు. అది విని కకాషి, నో, ఈసారి మీరు నాకు కవర్ ఇవ్వండి, త్వరగా ముందుకు వెళ్ళాలి, కానీ నేను ఒక్కరినే ఇతన్ని హ్యాండిల్ చేయలేను. ఇంకో చోట కిసెమా వర్సెస్ గాయ్ టీమ్ ఫైట్ అయితే నడుస్తూ ఉంటుంది. లీ, టెంటెన్ అండ్ నెజీని అయితే వాటర్ ప్రిజన్లో బంధిస్తాడు. వాళ్ళు అందులో బ్రీతింగ్ కూడా చేయలేరు. కిసెమా ఇలా అంటాడు, నేను సర్ప్రైజ్ అయ్యాను, అనుకున్న దానికంటే బాగా ఫైట్ చేశారు, ఇప్పుడు నీకు నాకు మధ్యలో ఎవరూ లేరు, ఐ కెన్ టేక్ యూ అవుట్. కిసెమా తన బ్లేడ్ తీసి, ఇది సామెహడా, ఇది ఎవరికి వినదు, నాకు తప్ప. ఇక మొదలెడదామా? ఫైట్ అయితే హెవీగా నడుస్తుంది. గాయ్ పైన అటాక్ చేస్తాడు. అప్పుడు గాయ్, తనకు సూపర్ స్ట్రెంగ్త్ వచ్చింది అని అనుకుంటాడు. అప్పుడు కిసెమా, అంతేకాదు ఇంకా ఉంది అని గాయని వాటర్ ప్రిజన్లో బంధిస్తాడు. గాయ్ అయితే తన పవర్ని వాడి బయటకు వస్తాడు. అలాగే నెజీ కూడా తప్పించుకొని టెంటెన్ని, లీని విడిపిస్తాడు. గాయ్ అయితే కిసెమా పైన అటాక్ చేస్తాడు. ఫైనల్లీ కిసెమా అయితే పడిపోతాడు. అప్పుడు అది చూసి గాయ్, హీ ఈజ్ అని అంటాడు. సో ఇటాచి వర్సెస్ కకాషి టీం నడుస్తూ ఉంటుంది. సో నరుటో అయితే ఇటాచి పైన దాడి చేస్తూ ఉంటాడు, కానీ ఇటాచికి ఏం కాదు. అప్పుడే నరుటో రియలైజ్ అయ్యి ఇలా అంటాడు, డ్యామ్ ఇట్, తన కంట్లోకి చూడకుండా గెంజూస్తువా ఎలా? అప్పుడు ఇటాచి, ఒక ఐస్తోనే కాదు, నేను ఒక ఫింగర్ ఉన్న గెంజుచుని చేయగలను, డోంట్ వరీ, నేను మాంగేక్యూ షారింగన్ యూస్ చేయను, ఇప్పుడు దాన్ని నేను యూస్ చేయలేను. నరుటోకైతే జిరాయా నేర్పించింది గుర్తుకొస్తుంది. గెంజిచు నుంచి ఎలా రిలీజ్ అవ్వాలో నేర్పిస్తాడు జిరాయా నరుటోకి. మనకైతే ట్రైనింగ్ సెషన్ చూపిస్తారు. జిరాయా అంటాడు, ఆల్ రైట్ నరుటో, గెంజిచు నుండి ఎలా బయటకి రావాలో నేర్పిస్తాను. అప్పుడు నరుటో, గెంజిచు ఎలా చేయాలో నేర్పించండి, అది కదా ఇంపార్టెంట్. జిరాయా డిసప్పాయింట్ ఫేస్ పెట్టి, రైట్ నరుటో, గెంజిచు అపోనెంట్ 5 సెన్సెస్ పైన పనిచేస్తుంది, చక్రాఫ్లోని కంట్రోల్ చేస్తుంది, అది చేయడానికి హై ఇంటెలిజెంట్ లెవెల్స్ ఉండాలి. అప్పుడు నరుటో, హో, నాకేం అర్థం కాలేదు, గెంజిట్సు ఎలా చేస్తారో నీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు గెంజిట్సు యూస్ చేసే టైప్ కాదు అని జిరాయా అంటాడు. అప్పుడు నరుటో, అలా అయితే నెక్స్ట్ ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. అది విని జిరాయా, ఎవరైనా ఎనిమీస్ గెంజిట్సు యూస్ చేసే దాని నుంచి ఎలా బయటకు పడాలో నీకు తెలియాలి, గెంజిట్టులో చిక్కుకుంటే
నువ్వు నీ చక్ర ఫ్లోని స్టాప్ చేయాలి. గెంజుటూలో నీ హెడ్లో ఉండే చక్ర అపోనెంట్ కంట్రోల్ చేస్తాడు. నీ చక్ర ఫ్లోని ఆపేస్తే యూ కెన్ క్యాన్సల్ ఇట్ ఆఫ్. అప్పుడు నరుటో అది పని చేయకపోతే ఎలా? అలాంటప్పుడు ఎవరైనా నీ బాడీని టచ్ చేసి వాళ్ళ చక్రతో చక్ర ఫ్లోని ఆపాలి. నరుటో అయితే గెంజుటూ నుంచి బయటకు రావడానికి చూస్తాడు. అది చూసి ఇటాచి బట్ స్టిల్ యు ఆర్ వీక్. నరుటో దాని నుండి బయటకు రాలేకపోతాడు. ఒక హాఫ్ ఫేస్ సాస్కేలాగా మారిపోతుంది. అప్పుడు నిన్ను చంపలేకపోయాను అని వాయిస్ వస్తుంది. కడుపులో నుండి సాకురా ఫేస్ బయటకు వస్తుంది. ఎందుకు నువ్వు సాస్కేని ఆపలేదు? నేను నిన్ను చాలా నమ్మాను. ఒక సైడ్ నుంచి కకాషి ఫేస్ వచ్చి నీ కామ్రేడ్స్ని ప్రొటెక్ట్ చేయాలి కదా, నాకు నీ మీద ఉన్న నమ్మకం పోయింది. అరచేతిలో గారా కన్ను వస్తుంది. నీకు ఒక్కడికే చాలా లక్ ఉంది. ఇట్స్ ఆల్వేస్ యూ హూ ప్రాఫిట్స్. ఇటాచి అయితే నరుటోకి చుక్కలు చూపిస్తాడు. ఎలాగోలా సాకురా ఉన్న ఓల్డ్ లేడీ నరుటోని గెంజుటూ నుంచి బయటకు తీసుకొస్తారు. అప్పుడు కకాషి నరుటోతో నీకేం కాలేదు కదా? అప్పుడు నరుటో అది ఓన్లీ గెంజుటూవే, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అని అంటాడు. ఇదైతే చాలా భయంకరంగా ఉంది అని అనుకుంటాడు తన మనసులో. అప్పుడు కకాషి ఓకే నరుటో రెడీగా ఉండు, ఫైనల్లీ టైమ్ ఫర్ ద లాస్ట్ బ్యాటిల్ అని అంటాడు. I want to reach 1 million. So please subscribe, whatever.